దర్శించితి దేవుని యకిరాల కృష్ణమాచార్య గురుదేవుని శాశ్వత జ్ఞానము ధర్మము ప్రబోధించు పరమ గురుని యువక పొందితి మూలక్షరములుపదేశము అందితి అందానందానుభవము సరదా అనిడి సహస్రమంత్రము ఆచరించిన సుఖము కలుగు యువక సకాలము నన్ను నిత్యము రంగస్థలముపై సత్యము దాన ధర్మములతో గడిపిన ఆనందమే సిద్ధించుట తథ్యము యువక స్వధర్మము చేత శ్రీరామచంద్రుడు స్వభావము చేత కృష్ణ భగవానుడు స్వధర్మము చేత శ్రీరామచంద్రుడు అనుగ్రహమందించే దేవుడు యువక ప్రతిబింబి శతకమున యువక మాస్టర్ యొక్క సాహిత్యం గురించి అందరికీ పరిచితమైనప్పటికీ మాస్టర్ యొక్క గ్రంథాలలో మనకి లభించేది సాధన, ఉపాసన, తపస్సు, అంతర్యామి సాధన, పరిష్కారము, అమృతత్వం అనేవి మనకి ఎక్కువ కనిపిస్తుంటాయి. ప్రత్యేకించి మాస్టర్ గారు గ్రంథం చదువుతుంటే మాస్టర్ గారే మనతో ఉన్నారు, మాస్టర్ గారు నడిపిస్తున్నారు, మనతో ఉంటారు, మనం చూస్తూ ఉంటారు అనే భావన మనకు సిద్ధిస్తూ ఉంటుంది. కొన్ని వేల మంది భౌగోళికంగా మాస్టర్ గారి గ్రంథాన్ని చదువుకొని ప్రచోదనం పొంది తన జీవితాలని సంస్కరించుకుంటున్నారు అన్నమాట. మాస్టర్ సాహిత్యంలో ప్రధానమైనది సంస్కరణ అని ఉంటుంది, రిఫార్మేషన్ అంటే ఆంగ్లంలో. అది జరుగుతుంది మాస్టర్ యొక్క సాహిత్యంలో. మాస్టర్ శ్రీకి యోగ మార్గంలో పరిణామ క్రమంలో జీవుల్ని ఉత్తేజం చేయడం కాబట్టి మాస్టర్ యొక్క సాహిత్యంలో పరిణితి మనకు కలుగుతూ ఉంటుంది. ఎంతోమంది కొన్ని వేల మంది జీవితాలను మార్చుకొని యోగమార్గం అనుగుణంగా జీవిస్తున్న వాళ్ళు మనకు కనబడుతుంటారు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో భాగంగా 4 పుస్తకాలు ఆవిష్కరణ చేసుకున్నాము మాస్టర్ యొక్క సాన్నిధ్యంలో, అనుగ్రహంతో. మొట్టమొదటిగా బుక్ ఆవిష్కరణ జరిగేది మాస్టర్ ఈకే గారు 1970వ సంవత్సరంలో హైదరాబాద్ వెళ్ళారు. రాక్షసనారాయణ అనే గ్రంథం మనకి అది ఉద్గ్రంథం. అది దాని సూక్ష్మ స్వరూపమే మాస్టర్ ఈకే ఐరోపా పర్యటన యాత్రను రాజు గారు తయారు చేశారు. సూక్ష్మ శరీరంగా ఉంటుంది అది. ఆ కృషి అద్భుతమైనది, అది వివరిస్తారు ఆయన. మాస్టర్ ఈకే గారు దాదాపు 700 లెక్చర్లు ఇచ్చారు రైల్వే న్యూ కాలనీలో. మేము అందరం విన్నాం అప్పుడు, చిన్నవాళ్ళప్పుడు. లలితహాస్యనామం మీద అందులో కొన్నింటిని స్వీకరించి రాజుగా తయారు చేసి ఒక బృందం ఒక తపస్సుగా చేసి లలిత సహస్రనామ రాష్ట్ర పుస్తకాన్ని పట్టుకొచ్చారు. 3వ పుస్తకం బుక్ ఆఫ్ రిచువల్స్. మాస్టర్ ఈకే గారు 1967లో 12 రోజుల్లో రాసిన పుస్తకమే బుక్ ఆఫ్ రిచువల్స్. దాన్ని ఉదయించి పట్టుకొచ్చారు. అది 3వ పుస్తకం. 4వది తైత్రోపనిషత్తు. మాస్టర్ ఈకే గారు 1981, 82, 83 సంవత్సరంలో సింహాచలంలో 3 సంవత్సరాలు మెసేజెస్ వాల్యూమ్స్ మొత్తం అన్నీ కూడా, ఇంకా ఇతరమైనటువంటి గ్రంథాలు మొత్తం, భాగవతం మొత్తం, మన భాగవతం కూడా, ఇవన్నీ కూడా ఆయనతో పాటు నేను పాలు పంచుకోవటం అనేది ఒక పూర్వజన్మ సుకృతంగా, మాస్టర్ గారి ఆశీస్సులుగా, అనుగ్రహంగా. అది ఏ విధంగా జరిగిందో క్లుప్తంగా, టైం ఎక్కువ లేదు కాబట్టి క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రాజుగారికి
దగ్గరికి వచ్చినప్పటి నుంచి అంటే దాదాపు ఇద్దరం ఒకేసారి మాస్టర్ గారి దగ్గర వచ్చాం, కానీ ఆయనేమో శిష్యుడిగా, నేను యూనివర్సిటీలో స్టూడెంట్ అలా వచ్చాం. రావటం అంటే అది విద్యార్థిగా నేను, ఆయన శిష్యుడిగా మాస్టర్ గారి దగ్గరికి దాదాపుగా ఒకే టైంలో రావడం జరిగింది. 10 ఏళ్ళు మాస్టర్ ఈకే గారి సన్నిధిలో చాలా కటువైన, కఠినమైన, కఠోరమైన, ఇంకా గట్టిగా మాట్లాడితే కర్కశమైన తెలుగు మాస్టర్ని కాబట్టి పదాలన్నీ వాడతా. బయట నుంచి చూస్తే శిక్ష అనబడేటువంటి శిక్షణ. ఆయన తట్టుకోలేక 2 సార్లు పారిపోవటం మాస్టర్ గారి దగ్గర నుంచి, తిరిగి మళ్ళీ ఆయన ప్రేమకు లొంగి మళ్ళీ వెనక్కి రావటం. ఆ దెబ్బకైతే వెళ్ళిన వాళ్ళు మామూలుగా వెనక్కి వచ్చే ప్రశ్న లేదు. ఆ రేంజ్లో ఉంది ఆ శిక్ష కూడా. బట్ ఆయన ప్రేమ అనేది ఒకటి లాగుతూ ఉంటుంది. అట్లా 2 సార్లు మళ్ళీ మాస్టర్ గారి దగ్గరికి రావటం జరిగింది. 10 ఏళ్ళు ఆయనకి ఏమాత్రం పడుకోవటానికి కూడా వెళ్ళలేకుండా, గట్టిగా టీ తాగడానికి కూడా సమయం లేనంతగా ఆయనకి శిక్షణ ఇవ్వటం, అలా ఉరుగులు పరుగులు ఎత్తడం అన్నీ నేనే సాక్షి. వెళ్తాం ఆ రోజులు మేము చదువుకునే రోజుల్లో కూడా ఎప్పుడూ కంటిన్యూస్గా ఎవరు అందింపు అంతే, ఎక్కడో కాసేపు కూర్చోవడం, సరదాగా మాట్లాడటం అనేది లేదు. అంత శిక్షణ ఇచ్చాక మన ఫైన్ మార్నింగ్ ఆయన 1980 మార్చి 17వ తారీఖు ఉగాది అనుకుంటా ఆ రోజున తీసుకొచ్చి మా బందర్లో, బందర్ అంటే అప్పటికి పేరు కూడా గట్టిగా తెలియదు, బందరవాడిని నేను ఒక్కడిని తెలుసు. అప్పటికి ఇక్కడ చదువుకుండా మేట్రా దగ్గర తిరుగుతుంటా కాబట్టి నేను ఒక్కడినే తెలుసు. తీసుకొచ్చి అక్కడ తిరువేణి ప్రెస్ అనేటువంటి ఒక సుప్రసిద్ధమైన, యావత్ ప్రపంచంలో పేరుంది ప్రెస్కి. అటువంటి ప్రెస్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూర్చోబెట్టి ఆ ఎరీనాలో వదిలేసి ఆయన వైజాగ్ వెళ్ళిపోయారు. అంటే ఒక గురువు అంత శిక్షణ ఇచ్చిన తర్వాత, అంత కఠినమైన శిక్షణ ఇచ్చిన తర్వాత శిక్షణ ఏం చేస్తారు, వదిలేస్తారు అలా. ఇంకా వెంటనే వచ్చిన 3 నెలలకే మాస్టర్ గారిని రప్పించేశారు హోమియో క్లాసులు పెట్టి. 1980 జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా మా హోమియో నేర్పటం, ఊళ్ళో లెక్చర్స్ ఇవ్వటం, టౌన్ హాల్లో కానీ విగిరినటువంటి శంకరమఠంలో కానీ సిద్ధవిద్యా మందిరాలు అనేక చోట్ల లెక్చర్లు ఇస్తూ ఉండేవాడు. అలాగే పొద్దున సాయంత్రం హోమియో నేర్పడం, పొద్దున 10ంటికి డిస్పెన్సరీ నడవడం, ఇలాగ మొత్తం డే మొత్తం 2 నెలల పాటు విపరీతమైన యాక్టివిటీలో నిండిపోయి ఆ విధంగా మరింత మ్యాగ్నటైజ్ అయింది సెంటర్. అక్కడి నుంచి ఆయన ఈ గ్రంథరచన చేయడం, ఈ గ్రంథాలని ముద్రించడం, అలాగే అన్నమయ్య సంకీర్తనలని ఎన్నో సంపుటాలు ప్రచురించారు, అనేక బయట వాళ్ళ గ్రంథాలు ప్రచురించారు. అలాగే శ్రీనివాస శిరోమణి రామాయణం, యావజాల పద్మనాభ స్వామి భాగవతం, పిలగా ఇంకా గొప్ప విషయం రాజుగారిది పిలగా గణపతి శాస్త్రి మహాభారతం ఇప్పుడు ఆంధ్రపత్రికలో పడి, అది ఆ రోజుల్లోనే 30,000 ఇచ్చి రైట్స్ కొని ఆ భారతం కూడా ప్రింట్ చేయించారు. ఆయన అప్పటికి జీవించున్నారు అదృష్టం. డిస్పెన్సరీకి వెళ్ళేదాకా మళ్ళీ 2.5 గంటలు ప్రపోజ్ చేసి డిస్పెన్సరీ చూసి ఎప్పుడైనా హోమియో శిక్షణా తరగతులు పెట్టాం. అక్కడ పాఠాలు చెప్పి 9ంటికి వచ్చి మళ్ళీ 2 దాకా కూడా ఈ నావాణి ఆర్టికల్స్ 5 ఏళ్ల పాటు ట్రాన్స్లేట్ చేయడం, అంతా ఇదిగా బ్రిస్క్గా జరిగింది ఆ రోజుల్లో యాక్టివిటీ. అక్కడి నుంచి స్కూల్ వైపు రావడం జరిగింది. స్కూల్ మళ్ళీ వాళ్ళ 14 మంది స్ట్రెంత్, 100 మంది స్ట్రెంత్తో నడుస్తుంది. అన్ని వ్యవహారాలు చూస్తూ కూడా 10 ఏళ్ల నుంచి రాత్రి మావుల ఓవర్సీస్ మెసేజెస్ 15 వాల్యూమ్, కొన్ని వాల్యూములు వేసే దాంట్లోకి మళ్ళీ మన పనికొచ్చే విషయాలు అంటే అవి పరిగినా ఉంది కాదు, అంటే ప్రత్యేకంగా అంటే ఒకే విధంగా ఉండేటువంటి ఐడెంటికల్ ఆర్టికల్స్ తీసుకుని మళ్ళీ బుక్స్గా వేశారు. మొన్నే అనుకున్నా పుస్తకాలు ఎంతమంది కొన్నారో, ఇంట్లో ఎదురుకుండా పెట్టుకోవాలి ఆ పుస్తకాలు. ఎవరన్నా ఇంట్లోకి రాగానే చక్కగా షోకేజ్ నిండా భాగవతం సెట్, ఆ ఓవర్సీస్ మెసేజ్ సెట్, రామాయణం, భాగవతం, ఆ శంఖారావం, అలాగే మాస్టర్ భారతి కుమార్ గారు ఎన్నో గ్రంథాలు, శతాధిక గ్రంథాలు రాశారు. చిన్న చిన్న పుస్తకాలు కూడా రాశారు. జేబులో పెట్టుకుని మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా చదువుకోవచ్చు. దిక్కులు చూడటం, బస్సుల్లో నుంచి, ట్రైన్లో నుంచి అవి మానేయాలిగా. మాస్టర్ గారు ఏం చెప్పారు, ఆబ్జెక్టివ్ వాళ్ళు బట్టే రోజు రోజుకి మస్ట్ గ్రో ఇంటర్ఫరెంట్. నీకు విముఖత పెరగాలి, సబ్జెక్టివ్ వరల్డ్ ఉంది లోపల, దాని పట్ల ఆభిముఖ్యత పెరగాలి, ఉన్ముఖత్వం పెరగాలని చెప్పారు. ఆయన భూమికి అద్దం పడితే ఆకాశం కనిపించదు, ఆకాశానికి అద్దం పడితే భూమి కనిపించదు. భూమి ఆకాశాలకు అద్దం పడడం నీ చేత కాదు.
మంచి మాట అర్థం ఏమిటంటే ఇది అర్థమయ్యేటట్లుగా కట్టుకున్న మనసుకు అది అర్థం కాదు, అది అర్థమయ్యేటట్లుగా పెట్టుకున్న మనసుకి ఇది అర్థం అవుతుంది. ఒకదానికొకటి పరస్పర విరుద్ధాలుగానే ఉంటాయి. నీకు కొంచెం పట్టు చిక్కి అంతర్యామిత్వం వచ్చే వరకు అందుకని జాగ్రత్తగా వీటిని రోజు శాస్త్ర పద్ధతిలో స్వరానికి పద్ధతుల్లో ఉచ్చారణ పద్ధతుల్లో గురువు చెప్పినట్లుగా నేర్చుకోవాలి, ఉచ్చరించుకొని ఆచరించుకోవాలి. ప్రతిదినము ఇది మనకి ఇంపార్టెంట్. మనందరికీ ప్రతిదినము కూడా తైత్రీయం సుస్వరంగా ఉదయం పూట ఎంత వయసు వచ్చినా సరే నేర్చుకోవాలి. ఎంత వయసు వచ్చినా గుర్తుంటాయి ఈ అన్ని విద్యలు. తెలుసుకోవడం అంటే అర్థం చేసుకోవడం కాదు, అధ్యయనం చేయాలి, రోజు అధ్యయనం చేయాలి. ఇది చెప్పాను. ఇది మాస్టర్ జీకే గారితో రాజకుమార్ గారితో మేము అదృష్టంతో ఆయన వాళ్ళతో కలిసి గానం చేశాను కాబట్టి 5 నిమిషాల్లో ముగిస్తాము. సమేంద్రో మేధయా శృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విసృవం బ్రహ్మణ కోశోషి మేధయా పిహితః శ్రుతం మే గోపాయా ఆవహంతి వితన్వానా కుర్వానా చీరమాత్మనః వాసాదూషి మమ గావశ్చ అన్నపానే చ సర్వదా భూద్భువస్సువరితి వా ఏతాస్తిస్రో వ్యాహృతయః తాసాముహస్మైతాం చతుర్థీం మాహాతమస్య ప్రవేదయతే మహ ఇతి బ్రహ్మ. న్యూరల్ హీలింగ్ అని ఇది 76 ఎప్పుడు అనుకుంటాను. ఇది మాస్టర్ మాకు సమ్మర్ క్యాంప్ పెట్టారు. 1 month 3 weeks క్యాంప్ పెట్టినప్పుడు నేను చాలా నోట్స్ అంతా మొత్తం తీసుకున్నాను. ప్రతి లెటర్ తీసుకున్నాను, వర్డ్ కాదు, ప్రతి లెటర్ తీసుకున్నాను. కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా దాచిపెట్టింది ఇంగ్లీష్ తెలుగు కలిపి ఉంటుంది యాక్చువల్గా. ఇది మన హోమియో సెమినార్ రాజమండ్రిలో కలిపాము. ఈ పుస్తకం అద్భుతమైన చిన్న పుస్తకం, చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో ఏం చెప్పారు మాస్టర్ గారు? 2 పుస్తకాలు మీకు పరిచయం చేస్తున్నాను. రిలీజ్ చేసిన పుస్తకాల్లో 2 రకాల 2 డిఫరెంట్ బుక్స్ అవి. ఒకటి 72లో మాస్టర్కి యూరోప్ పర్యటన అనేది. ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు, ఎప్పుడో కూడా మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడదలుచుకోవట్లేదు, దీని పుస్తకం చాలా ఎక్కువ మాట్లాడాలి. సో ఇప్పుడు దీని గురించి నేను వెళ్ళట్లేదు. లలిత సహస్రనామ పుస్తకం గురించి కొంచెం మాట్లాడతాను. ఎందుకంటే దీని గురించి మాట్లాడాలంటే నేను 1 సంవత్సరాలు తపస్సు చేస్తే దీని గురించి మాట్లాడగలనేమో నాకు తెలియదు. ఏదో 2 పేజీలు ఓపెన్ చేసి ఇక్కడ చెప్పారు మాస్టర్ గారు అని పెట్టట్లేదు. అందరూ కూడా అవైలబుల్గా ఉండవు యాక్చువల్గా. దీన్ని చేసుకోలేదు చదువుకున్నప్పుడు. అంచేత నేను వద్దనుకున్నాను, యాక్చువల్ ప్రింట్ చేయకూడదు అనుకున్నాను. శ్రీ రామప్రసాద్ జోషి గారు బట్ మీకు అసలు మీకు ఆలోచన కూడా రాదు మాస్టర్ ఏం చెప్పారు. నేను చెప్తున్నాను మీకు. 76 వరకు మాస్టర్ గారు వచ్చిన లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో హైయెస్ట్ లెక్చర్స్ అని ఇచ్చారు. అవి ఏవి అవైలబుల్గా లేవండి. మాస్టర్ ఇంకే కలిసి లెక్చర్స్. అందులో ఈ యథాస్థానంలో 200 పేజీలు, 200 నామాలకి 240 పేజెస్ అయిందండి. 1000 నామాలు జరుగుతుంటే సో పైకి జగద్గురు కూడా బాగున్నట్టుగా అనిపిస్తుంటుంది. అందరూ కూడా పెద్దవాళ్ళే, అందరూ కూడా పూజనీయులు, బాగున్నట్టు అనిపిస్తుంటుంది. ఎవరు ఎంతవరకు చేస్తున్నారు అనేటటువంటి యాక్చువల్గా పద్ధతిగా కూర్చోవడం తెలుస్తుంది. యథాస్థానం పుస్తకంలో మాస్టర్ గారు ఎన్ని డైమెన్షన్స్ ఓపెన్ చేశారు మీరు అనుకోవచ్చు. చాలామంది రాశారు కదా అని, అది వేరింది. చాలామంది రాస్తే ఏం చేస్తారంటే వాళ్ళకి ఒరిజినల్గా బుక్ ఉంటుంది, అంటే క్లాసిక్స్ ఉంటాయి మనకి వ్యాఖ్యానాలు. ఆ బుక్స్ తీసుకొని దాన్ని జాగ్రత్తగా ఇప్పుడు కాలానికి సరిపడా ఆ వచనాల్లో దాన్ని మార్చుకుని కొంచెం వాళ్ళ తాలూకు సాధన కానీ వాళ్ళకి అవగాహన అయింది కానీ యాడ్ చేసుకుని రాస్తారు.
But CK is original by himself. He is original by himself. ఆయన ఎక్కడి నుంచో తీసుకురావడం అనేది మాస్టర్ ఆయన ఇక్కడి నుంచి తీసుకొస్తారు, అక్కడి నుంచి తీసుకొస్తారు. ఈ పుస్తకం చూస్తే మీకు అర్థం. ఏ లలితాశాస్త్రం పుస్తకాలు చదవాలి, చాలా పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి, దాని రా పుస్తకాలు ఉంటాయి వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానాలు తీసి చదివి మళ్ళీ మాస్టర్ గారు పుస్తకం తీసి చదివితే అయితే ఏం చెప్తాను మీకు అర్థం. ఎన్ని సాధన రహస్యాలు దగ్గర మాస్టర్ ఇచ్చారు తెలుసా. ఎక్కడ సరదాగా చదివిపిస్తాను మీకు. ఇంటికి వెళ్ళితే పుస్తకం కొనుక్కోండి, లేదు ఎవరికి ఫ్రీగా వస్తుంది. తమ్ముడు ఎవరు పగల కొట్టుకుని ఇందులో ఎక్కువ చిత్రం ఏంటి సార్, మాస్టర్ సి గారు ఇచ్చినటువంటి కొన్ని వాక్యాలకి మాస్టర్ దీంట్లో యాక్చువల్గా న్యూస్ ఇండస్ట్రీ మాట్లాడారో దానికి కావాల్సినటువంటి ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. చాలా అనిపించింది నిజంగా. ఇన్ని ఉన్నాయి మాస్టర్ సి గారిని డీకోడ్ చేయడానికి ఎవరు లేరు ఇప్పుడు వాటిని. అమ్మ డీకోడ్ చేయలేము, చేస్తే మన ప్రకారం చేస్తాం, ఆయన ప్రకారం మనం చేయం కదా. అంతే కదా. పరబ్రహ్మ ప్రతీక అంటే సి గారు అయితే నవ్వే కొడతారు. పరబ్రహ్మ ప్రతీకే కాదు ఆయన, ఆయన ఒప్పుకోరు అసలు. అంటే ఆయనే పరబ్రహ్మ, అది కూడా ఒప్పుకోరు ఆయన. అదే నేను అంటారు. సో అట్లాంటి ఒక బ్యాక్గ్రౌండ్లో కొన్ని పుస్తకాలు అనుకున్నా అది పుస్తకం చదువుకోండి. 200 నామాలు ఉంటాయి, మిగతా నామాలు ఉన్నాయి. మంగళగీతాచార్యుని పలుకులలో పరమ పురుషుని పరమ ప్రేమలో అవతారమూర్తుల వెలుగు బాటలో